ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ చేత? బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే అరటికాయ కూర అనమాట. ఇంకా కాయలు అయితే మాత్రం నిన్న వినోద్ అయితే తీసుకొని వచ్చాడా. నిన్న నాలుగే తెచ్చామంటే సరిపోతాయి అనుకోసని 4 అరటికాయలు అయితే తీసుకొని వచ్చాడా. ఇంకా ఇవే కానీ పండ్లు ఏంటి అసలు నిన్న కాదు, నిన్న తెచ్చినాక ఒక 5 నిమిషాలకే పండ్లు తిని పాడేస్తుండే ఐరక్కైతే. కాయలు అయినానికి అట్లే ఉండవు ఇవి. ఇంకా కూర అయితే చేస్తున్నారు అరటికాయల కూర. ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం. 4 అరటికాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా పండ్లు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉప్పు, కారము, నూనె, పసుపు. ఇంకా ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా అరటి పండ్లు అయితే కోతామండి. ఇంకా ఈడ కట్ చేసి తోలుని అయితే తీసి అరటికాయలని కోతామండి. పొయ్యి అంటించేది ఏం పెద్ద అదేం లేట్ కాదు కదా, కందికట్లు అనమాట. అందుకోసమని చక్కనైతే ఇవన్నీ కోతామండి. దీన్ని తీసుకొని వచ్చాను. దాంతోనైతే పైన ఉన్న తోలంతా తీసుకుందాము. అరటికాయకి ఇట్లా తోలు తీసేకి రాదు. అట్టి పండు అయితే ఇట్లా ఒలిసేకి వస్తుంది కానీ కాయ కాబట్టి రాదనమాట తీనికి. అందుకోసమనే దీంతోనైతే పైన ఉన్న తోలంతా తీస్తాను చూడండి. ఇట్లా ఇంకా అరటికాయనైతే తోలైతే ఇట్లా నీట్గా తీసుకుందామండి. ఇంట్రెస్టింగ్ చూస్తున్నది వాళ్ళ అమ్మ చేస్తుంటే. బాయ్ కదా నాన్న. హాయ్. శభాష్. మేమిద్దరం ప్రేక్షకులు భారతీ ఛానల్కి. ఫ్యూచర్ లో హెబ్రియా కెమెరా ఉమెన్. మామిడి కాయలు వచ్చి ఇప్పుడు మామిడికాయలు వచ్చింటాయి అనమాట. ఇంకా వచ్చేటప్పుడు బడికాయ నుండి వచ్చేటప్పుడు మామిడికాయలు అమ్మలు 5 రూపాయలు అట్లా ఇచ్చారనుకో, 5 రూపాయలు మామిడికాయ కొనుక్కొచ్చుకొని నీళ్ళాడున్నా చూడు. ఇంకా 5 రూపాయలు ఇస్తే అవి అట్లే పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పుడు అయితే మామిడికాయ కొనుక్కొని వచ్చుకుంటుంటే మా అమ్మే ఉత్తిపప్పు ఉంటుండే అనమాట. ఇంకా మామిడికాయ కొనుక్కొచ్చుకుంటుంటే చిన్ని కట్ చేసుకొని ఇంకా ఉప్పు కారం వేసి అంటించి తర్వాత వేస్తుంటే చూడండి అబ్బా. ఇంకా తినే కొద్ది తినాలనిపిస్తుండే. ఇంకొక 10 రూపాయలన్నీ వేస్తారు కదా అనిపిస్తుండే. ఇంకో మామిడికాయ కొనుక్కొచ్చుకుంటుంటే కదా అని. వినోద్ వచ్చింటే కండ్రా వినోద్ చేసుకున్నా కోత మామిడి పండ్లు చట్నీకి రుచి ఉండలేవు. తిన్నికేం బాగుంటాయి ఉత్తువు కానీ చట్నీకి రుచి ఉండలేవు. గుండు కాయలు ఉంటాయి కదా, ఫుల్గా ఉంటాయి చూడు, అవి అయితే బాగుంటాయి. లేవు అవేం కనపడలేదు. చూద్దాం. ఆడొచ్చింటాయి నీకు గీడు మార్కెట్ లో చూసింటావు నువ్వు. మరి ఇంకేడొచ్చింటాయి ఆడు చూడాలా ఈడ ఆడేదేమి ఇదేమంటారు, పెద్ద పార్క్ కాడ ఉన్న మార్కెట్ కాదు, లోపల ఉన్న మార్కెట్ కాడైతే వచ్చింటాయి. లోపల ఉన్న మార్కెట్ సంగతే నాన్న చెప్పేది. మరి అడైతే కదా మొన్న ఎప్పుడో పోయింటి మనము. లేకుండా అరటికాయలు అయితే కొయ్యడం అయితే అయిపోయింది అబ్బా. ఏం భయపడకండి, ఇట్లా నల్లగా అవుతాయి మామూలే చూడండి, ఏం కాదు. మరి ఇట్లా నల్లగా అయ్యవు కదా అని కడగద్దండి, ఇట్లా చేసుకుంటారులా చెప్తున్నాను చూడండి, ఏం భయపడద్దండి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి అంటిస్తాను. కొయ్యడం అయితే అయిపోయింది. ఆ పొయ్యి అయితే అంటుకునింది. ఇంక ఇప్పుడైతే మాత్రానికి బాల పెడతాను. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బాలైతే కాగింది. ఇంకా ఇప్పుడైతే తగినంత నూనె అయితే వేస్తామండి. నూనె అయితే కాగని, నూనె కాగిన తర్వాత అయితే జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు అయితే వేస్తామండి. ఫస్ట్ అయితే నూనె అయితే కాగనుండండి.
మనకు సంవత్సరం అంతా కలిపి ఫిబ్రవరి నెల చాలా చిన్నది కదా. 30, 20, 30, 31 వస్తుంది ప్రతి నెల. అంటే ఒక్కో నెల 30 వస్తుంది, ఒక్కో నెల 31 వస్తుంది. కానీ ఫిబ్రవరి నెల మాత్రమే 28 రోజులే ఉంటుంది చూడండి. 25 అంటే ఇంకా ఒక 3 రోజులు 3 రోజులు ఉంటే మాత్రానికి ఫిబ్రవరి నెల కూడా అయిపోయింది చూడండి. అప్పుడే కొత్త సంవత్సరంలోకి వచ్చి 2 నెలలు అయిపోతున్నది. బాబోయ్ ఏమి ఇంత టక 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 పోతాయి రోజులు అయిపోతున్నది బేబీ. అనుకోలేదు అప్పుడే 2 నెలలు అయిపోయి కొత్త సంవత్సరం. ఇంకా నూనె అయితే కాగింది, జీలకర్ర ఆవాలు వేద్దామండి. ఎల్లిపాయలు, కరివేపాకు, ఇంకా ఇట్లే పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేద్దామండి. దూరముండు ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి ఎర్రగా ఇవే. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అరటికాయల్ని ఇందులోకి వేసుకుందామండి. ఓ అమ్మా అవులా చూసి తీసుకొని రా మరసంగా అరటికాయలు వేసుకుందామండి. ఇంకా ఇప్పుడు ఉప్పు, పసుపు వేద్దామండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, వెరీ గుడ్. ఇంకా ఇవి 2 ఉప్పు పసుపు వేసిన తర్వాత కలుపుదామండి. ఇంకొకటి ఇవి అరటికాయలు అనేది మగ్గిన తర్వాత టమాటా పండ్లు వేయడండి. ఇప్పుడే టమాటా పండ్లు వేయద్దండి. ఇంకా మూత ముచ్చైతే ఇంక వీటిని మగ్గిస్తామండి కొద్దిసేపు. యాది అలకాకుంటుందా అని చూసుకునేటావు కదా, యాది బాగుంటుందా అనే దానికంటే పాతకాల వంటలకి వెళ్ళిపోవాలి. ఇంకా అరటికాయలు అయితే మాత్రానికి బాగా మగ్గేవన్నమాట రండి. ఇంకా ఇప్పుడైతే టమాటా పండ్లు వేద్దామండి. ఓకే వేద్దాం వేసేయ్. ఓమ్మా నువ్వు ఊకుండినట్ట బుగిలి లేపే ఆ పాప ఇప్పుడు ఎట్లుంటది. కొంచెం టమాటా పండ్లు అనేది కొంచెం మగ్గని. ఓకే ఇంకా మూత అయితే ముచ్చి మంట పెడతాను. ఎంత చూడు కూర టేస్ట్ ఎట్టుంటుందని కంగారు ఎక్కువైతుంది నాకు. అబ్బా ప్రదస్తాపిలు ఊకుండా. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి టమాటా పండ్లు అనేది మగ్గిన తర్వాత అయితే ధనియాల పొడి, కారం వేసి ఇంకా కొంచెం ఎసురు పోసుకొని అయితే ఉడకబెట్టుకుందామండి. ఫస్ట్ అయితే కొంచెం టమాటా పండ్లు మెత్తబడి అది అడబెట్టుకుంటాను. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నామండి. ఎందుకంటే మాత్రానికి అడగట్టుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా కారము వేద్దామండి. కారము, ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు అదేమి ఉప్పు ఒకవేళ సరిపోకుండా కూడా ఉప్పు రుచి చూసుకొని ఉప్పు కూడా వేసుకునండి. నేను కూడా చూస్తాను ఇప్పుడు ఉప్పు. కారము మనకు సరిపోయేంత కారం అయితే వేద్దామండి. కారం అయితే అయిపోయేదో కొట్టించిన కాయలు. ఇది అన్నిట్లో కారం అనమాట. అసలు మా అమ్మ లేదు సుగ్గి వేయేదే.
మా అమ్మ ఉండింటగిన మిరపకాయలు దంచుకొని వస్తుండే ఉండింది. మా అమ్మ దంచుకొని వచ్చి కొంచెం సుగ్గికి తర్వాతకి ఇంకా ఇంట్లోకి కూడా ఇచ్చింది అనమాట మా అమ్మ. మరి మా అమ్మ పింఛన్కి వస్తే మాట్లాడికి మరి ఎమ్నూరు పోతాను. ఇంకా ఏడిది కారము ధనాలు పొడి వేసాను చూడండి. ఇప్పుడైతే ఇంకా ఎసురేసి ఉడకబెడదాం కొద్దిసేపు. ఇంకా ఉడుకు బట్టని మంట అయితే మాత్రానికి బాగా దగ్గు పెడతాను. ఇంకా ఉడుకు పట్టిన తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసి ఇంకా దింపడమే కొద్దిసేపు ఉన్నాక. అంతేనా? అంతే. ఇంకా అన్నీ అయిపోయి వేసేటివి. ఇప్పుడు మంట పెట్టు, మరి మంట చిన్న కదా. ఇంట్లో ఈరోజు అమ్మో ఏం లేదు, ఇప్పుడు ఏం పనిలేదు కదా అనుకుంటే అంటే భూ వేసొచ్చాను కింద ఇంక తింటాం. ఇంకా ఇంకేం పనిలేదు కదా అనుకుంటే కాకపోతే బట్టలు ఉన్నాయి, సామాన్లు అన్నీ అయితే అన్ని తిక్కేదన్నీ అయిపోయాయి. బట్టలు ఉతికేటివి ఉన్నాయి. పిల్లలకి నిలువ వేయాలా, పిల్లలకి నిలువ పోసి అది బొగ్గులతో ఎట్లా ఆడుకుంటుంది ఇలా. ప్రస్తుతానికి బొగ్గులు కవర్ తీసుకొని పోయేదే. మీ అమ్మ వేతలకలు అయిపోవాలి మంది, లేదంటే పాప ఏడుస్తున్నది. అవ్వలేదన్నమాట. అవ్వుంటే అవ్వకటి సగం సేపు ఉంటుండే. వీడియో అయిపోయి తలకల మధ్య పని పోతే టైం అవుతుంది కదా, కరెక్ట్ టైంకి పోతారు. ఎందుకంటే ఆటోకి కదా అందరు ఒకే పని పోతారు. ఊర్లో పని అయితే ఒక మంచి వెనక్కి ముందు పోయినా కూడా ఏం కాదు, అంటే అందరూ నడుచుకుంటూ పోతారు కాబట్టి. ఆటోకి అయితే అందరు నిండినాక చక్కని పోతారు. ఇంకా ఉడకని అరటికాయ కూర అయితే రెడీ అవుతుంది. ఇంకా నేను కూడా తినాలి. బూ చేసావు ఇంట్లో? బూ చేసింది. వెరీ గుడ్. బూ అయ్యేదా? బూ ఏం అయిపోయేదిలే. ఎక్కువ పెడతాను, తిందాం. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఉడుకుతున్నది అన్నమాట అరటికాయ కూర. కొత్తిమీర వేద్దామండి ఇప్పుడు. కొత్తిమీర కలుపుదామండి. ఇంకా కొద్దిసేపు ఇంకా అయిపోయినట్లే. ఇంకా మొత్తం అయితే మాత్రానికి అరటికాయ కూరలోకి వేసేటివి అన్నీ అయిపోయేవి. ఇంకా కొంచెం సేపు దగ్గరికి కానీ మరి అంత దగ్గరికి కావాల్సిన అవసరం లేదు, మరి చల్లగా ఇంటకి గట్టిగా అవుతుంది అనమాట. కాబట్టి కొంచెం మాత్రం దగ్గరికి కానీ ఇంకా అరటికాయ కూర అయితే రెడీ అయినట్లే. ఇంకా నేనైతే మంట తగ్గిస్తాను, సన్నగా పెడతాను. ఇంక మంటని చాలా ఎక్కువ టైం అయితే తీసుకొచ్చి రండి, చక్కన అయిపోతుంది. మనం ముందునే అవన్నీ కట్ చేసి పెట్టుకున్నలా ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు, ఇంకా అరటికాయ అయిపోతుంది. ఎంత చక్కన అయిపోయిపోద్దు. చాలా సింపుల్గా మేమిద్దరం ఏ కొట్లాడబడినట సంతోషంగా ముందుకు సాగిపోయింది ఈరోజు పని అయితే. లేకుంటే అట్ట కాదు ఇట్లా అనకాసారి అరుస్తుండే. సీర కాలేదు. తీరే దేశలేనట్టున్నావా అమ్మ? చీర బాగుండదని చెప్పుదాం అనుకుంటున్నాను, ఈ లోపల కాల్చి పడేస్తే. దీన్ని దూరం కూర్చొని ఎన్నిసార్లు చెప్పారో ఒకసారి వీడియోలో చూడు. ఎందుకు కాలేదురా? లవ్ గుర్తులా కాలేజీ అది కనుక బాగుండదు. మా అమ్మ ఇచ్చింది సీర నాకు కూడా. నేను కూడా చెప్దాం అనుకుంటున్నా పద్ధతి నుంచి బాగుండదు అని. ఏడుకో చెప్పలేను, మరి కాలిపోతుందని చెప్పలేను. మా అవ్వ
ఎప్పుడైనా కానీ అడిగితే ఇస్తుంది అనమాట చీర అవ బాగుండదు అనుకషన్ అంటే తీసుకుపోమ్మ అనుకషన్ ఇచ్చానమాట ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటే బాగుండదని కట్టుకునే పనికిరాదు కదా ఇంకా కుట్టిస్తాను ఇప్పుడు ఇట్లాంటి బట్ట వేసి కుట్టిస్తాను ఏం కాదు కారించి కట్టుకోకూడదు అంటారు కావచ్చు కొంతమంది మరి ఇంకా అవసరం లేదు వద్దులే మరి చెప్పు చిన్నగా ఉన్నప్పుడు అట్టి పండ్లతో జ్యూస్ చేసుకుంటుంటే ఎప్పుడు యాడ్ చేసుకుని కదా చిన్నగా ఉంటుంది కదా అప్పుడు మనం ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అరటికాయ కూర రెడీ అయింది ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మేమైతే రుచి చెప్తాము ఫస్ట్ అయితే ఒకసారి చూసి రండి అబ్బా ఇక్కడ వినా బూ వేసుకొని వస్తాను తిందాం పైగా ఈ మాత్రం ఉన్నప్పుడే దింపుకుందామండి ఇంకా కూర అయితే మాత్రానికి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్